కేసులేమన్నా పోనీ కేసులేమన్నా మమ్మల్ని తిట్టారు, మా నాన్న తిట్టారు, లేకపోతే మా ఇంటి వాళ్ళని తిట్టారు, ఆ కేసులు కాదు కదా. కేసులన్నీ తప్పుడు కేసులు. 5 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం, 14 ఏళ్ల క్రితం ఏదో సంఘటన జరిగిందని ఎవడో ఇవాళ కేసు పెడతాడంట. ఆఖరికి ఈ రోజు కూడా సుప్రీంకోర్టులో ఏ రకంగా ప్రయత్నం చేశారో మీరందరూ చూశారు. అంటే అణచివేత ద్వారా, తప్పుడు కేసులు పెట్టడం ద్వారా న్యాయశాస్త్రంలో లేకపోతే న్యాయశాస్త్ర ప్రొసీజర్స్ అంటే లీగల్ ప్రొసీజర్స్ లో ఏమేమి లొసుగులు ఉన్నాయో, ఎలా దాటవేయచ్చో, ఎలా అవతల వాడిని ఏడిపించవచ్చో, ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ మరి ఇంతకు తీసుకొచ్చారు. ఏం చేస్తారు? పోనీ పారిపోతాడా రాజకీయాల నుంచి? మీరు చేసినటువంటి వేధింపుల వల్ల, అక్రమ కేసుల వల్ల, అక్రమ నిర్బంధాల వల్ల, లేదా ఉద్దేశపూర్వకంగా అతని ఆరోగ్యాన్ని కుళ్లబెట్టడం ద్వారా ఏం చేస్తారు? రాజకీయ జీవితం నుంచి, ప్రజా జీవితం నుంచి, గన్నవరం రాజకీయాల్లోంచి, గన్నవరం ప్రజలకి సేవ చేయడంలోంచి ఏమైనా పారిపోతాడా? పారిపోడు కదా. ఏం సాధించారు? ప్రజల్లో, మరీ ప్రత్యేకించి గన్నవరం ప్రజల్లో వంశీకి సంవత్సరం తిరగకుండానే సానుభూతిని మూటగట్టి పెట్టించగలిగారు. మీ పార్టీకి మీరే గొయ్యి తవ్వుకున్నారు. మీ రాజకీయానికి మీరే చేతబడి చేసుకున్నారు. ఏం సాధించారా అంటే సునకానందం తప్పితే ఏమి సాధించలేదన్నది అల్టిమేట్ గా రేపో మాపో లేకపోతే 4 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా ఎవరెవరైతే దీంట్లో పాత్రదారులున్నారో అందరూ కూడా తెలుసుకుంటారు.